ఐపీఎల్ 2026 కోసం అన్ని ఫ్రాంచైజీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే కొంతమంది ప్లేయర్స్ను రిలీజ్ చేసిన ఫ్రాంచైజీస్ డిసెంబర్లో నిర్వహించే మినీ ఆక్షన్ కోసం ప్రిపేర్ అవుతున్నాయి. అలాగే కొన్ని టీమ్స్ ఆక్షన్ కంటే ముందే ట్రేడింగ్ ద్వారా తమకు కావలసిన ఆటగాళ్లను జట్టులోకి తెచ్చుకున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఒప్పందం హైలైట్గా నిలిచింది. ఈ ట్రేడ్లో భాగంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు శామ్ కరణ్ను రాజస్థాన్కు ఇచ్చేసిన సిఎస్కే ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ను తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించింది. ఇక ముంబై ఇండియన్స్ కూడా లక్నో నుంచి శార్దూల్ ఠాకూర్ను, గుజరాత్ నుంచి రూదర్ఫోర్డ్ను ట్రేడ్ చేసుకుంది. అర్జున్ టెండూల్కర్ను లక్నోకు వదిలేసింది. ఇక నెక్స్ట్ సీజన్ కోసం తమ కెప్టెన్ ఎవరిని ఇప్పటికీ 8 జట్లు ప్రకటించేశాయి. కానీ 2 జట్లు మాత్రం ఇంకా ఎవరిని కెప్టెన్గా నియమించాలో తేల్చుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేసిన కెప్టెన్స్ ఎవరంటే, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ పగ్గాలను సంజుకు అప్పగిస్తారని ప్రచారం జరిగిన చెన్నై మాత్రం రుతురాజ్ గైక్వాడ్కే ఓటు వేసింది. రుతురాజ్ను నెక్స్ట్ సీజన్కు కూడా కెప్టెన్గా కొనసాగిస్తున్నట్లు అఫీషియల్గా ప్రకటించింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు కూడా తమ పాత కెప్టెన్లనే 2026లోనూ కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చేశాయి. కానీ మిగిలిన 2 టీమ్స్ రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఇంకా తమ కెప్టెన్ ఎవరనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.